హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టమాటా పప్పును మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. టమాటా పప్పు కోసం కందిపప్పును తీసుకోవడం జరిగిందండి. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా తీసుకోవచ్చండి. కాకపోతే కందిపప్పును తీసుకున్నట్లయితే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక కుక్కర్ని తీసుకుని ఒక గ్లాస్ వరకు పప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తగిన నీళ్ళని పోసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకు 1.5 నుంచి 1.5 వరకు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకుని 10-12 పచ్చిమిర్చి మన కారానికి తగినట్లుగా వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకుని అది కూడా యాడ్ చేసుకోవాలండి. పులుసు తీసి వేయనవసరం లేదు. తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొద్దిగా కారం చూసి వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సారీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని ఇవి చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుంటే మనము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూతను ఓపెన్ చేస్తే మనకు పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకుని చక్కగా గరిటెతో ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా పేస్ట్ లాగా కావాలనుకుంటే పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెదిపేసుకోవచ్చండి. కానీ ఇలా పలుకులుగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ ఈ విధంగా ఒలుచుకుని వేసేసుకుని 2 ఎండుమిరపకాయలను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకున్న తర్వాత ఈ పప్పులో అయితే తాలింపు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత పప్పు కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేనైతే నీళ్ళని పోసుకుంటున్నానండి. మీకు ఈ విధంగా నచ్చితే ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని పోసుకుని మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసేసుకుని మనం ఒక ఉడుకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు వేడివేడిగా టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, టమాటా పప్పు చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.